హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే నిన్నటి వీడియో అండి. నిన్న సాయంత్రం ఈవినింగ్ రొటీన్ అన్నట్టుగా నేనైతే చాలా అవుతుంది కదా ఇంటి దగ్గర లేక ఒక 1 మంత్ అవుతుందండి. దగ్గర పొద్దుగా వెళ్ళడం నైట్ 8:30 9 వరకు వచ్చేసరికల్లా ఇంటి దగ్గర ఈవినింగ్ అనేది మిస్ అవుతున్నా. మా ఇంటి దగ్గర మేము పైన ఉంటాం కాబట్టి సాయంత్రం మంచిగా అనిపిస్తుంది అండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇది 5 నుంచి స్టార్ట్ చేసిన వ్లాగు. ఇంకా మా పాప వచ్చి తను రాగా ఇప్పి నూడిల్స్ అయితే తీసుకొచ్చుకుందండి. ఇక తనే చేసుకుంటా అంటే సరే చేసుకోమని నేను ఇక కొంచెం పక్క నుండి చూస్తున్నా. ఇంకా తను చేసుకుంటుందని నేను వీడియో అయితే తీస్తున్నా అండి. చాలా లేతుంది నేను మా బిడ్డ ఇట్లుండక మాకు ఇట్లా ఇష్టం అండి, మేమిద్దరం ఇట్లా ఉండడము. ఇంకా నేను కూడా తను ఇప్పి నూడిల్స్ తిన్న తర్వాత ఇక బోళ్ళు మొత్తం అన్నీ సదిరి బయట వేసుకొని బోళ్ళు మొత్తం దోమి బట్టలు మార్నింగ్ విండేసిన కదా అవి తీసుకొచ్చి అన్ని ఫోల్డ్ చేసి ఎక్కడెక్కడ పెట్టేసి బెడ్ చదిరి ఇల్లంతా ఊడ్చి నైట్ ఇక చపాతీ పప్పు వండినండి మధ్యాహ్నము. ఇంకా ఎవ్వరం సరిగ్గా అన్నం తినలేదు, పప్పు అంతా అట్లనే ఉందని నైట్ అయితే చపాతీ చేస్తున్నా. ఇక పిండి అయితే కలిపి పెట్టుకున్నా. సాయంత్రం ఇక్కడ ఎంత మంచి అనిపిస్తుంది అంటే బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నాకైతే. 1 మంత్కి ఒకసారి అన్నా, ఒక 20 రోజులకు ఒకసారి అన్నా, ఒకరోజు మొత్తం ఇంట్లో నాకు అట్లా ఉండాలని ఇష్టము. ఇంకా ఆ రోజు లేజీగా ఉంటానండి. పొద్దుగానే లేస్తా, అంతా పని చేసుకుంటా, ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఇక మార్నింగ్ టీవీ చూసుకుంటూ ఉంటానండి. నాకు టీవీ చూడడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఈ టీవీలో కొంచెం ఓల్డ్ మూవీస్ వస్తాయి కదా, అలాంటివి చూడడం అంటే నాకు బాగా ఇష్టము. ఇంకా నేను ఒక 2-3 నెలలు అవుతుందండి నేను ఇంటి దగ్గర సాయంత్రం పూట లేక. ఇంకా ఆ రోజు నిన్ననే అండి ఇది. ఇక ఆ రోజు మొత్తం నేనైతే ఇంట్లోనే ఇక ప్రశాంతంగా ఉన్నానండి. అసలు ఏం పని చేయలేదు, అంటే డైలీ రొటీన్ లాగా చేసుకున్నా. నాకు ఇట్లనే ఇష్టం అండి. ఇక అంటే ఇలాంటి పనులు చేస్తే డబ్బులు వస్తాయా అని అనుకుంటారు కొంతమంది, కానీ నాకు ఇట్లా ఇష్టము అంతే. ఇంకా బయట పని చేసుకోవాలని ఉంటుంది. తర్వాత కొంచెం 5 వరకు ఇంటికి రావాలి. మా పాపది ఇది వైట్ డ్రెస్ అండి, అసలు ఎంత మురికి చేసిందంటే నేను చాలా రోజులు అవుతుంది ఇట్లా. ఇంకా ఆ రోజు నిన్న గురువారం కదా, సాయంత్రం వచ్చిన తర్వాత వేడి నీళ్ళు పెట్టి అందులో కొంచెం షాంపూ సరిపేసి నానబెట్టినండి. ఇంకా మార్నింగ్ నల్లరంగా విండేయాలని చూసిరు కదా. సాయంత్రం ఎంత బాగుంది, అప్పటికి 6:30 7 అవుతుంది అనుకుంటే ఎంత చీకటి అయింది చూడండి. ఇంకా అట్లా చాలా రోజులు అవుతుంది కదా అని ఒకసారి చూస్తున్నా. అందరు మనం పైన ఉంటాం కాబట్టి అందరు లైట్లు వేసుకొని ఉంటే మనకు అంత మంచిగా అనిపిస్తుందండి. ఇంకా వర్షం పడేటప్పుడు కూడా ఇంకా బాగా అనిపిస్తుంది. మా రేకులు కానీ సౌండ్ బాగా వస్తుంది, కానీ ఒకసారి చూపిస్తా అండి వర్షాకాలం వచ్చిన తర్వాత. ఇక నాకైతే ఆ రోజు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అట్లా ఇల్లంతా నీట్గా చేసుకొని బెడ్ అంతా చదిరి ఇంకా బౌళ్ళు కూడా తీసుకొచ్చి తోమి బయట పెట్టేసి పిండి కలిపి పక్కకు పెట్టేసుకున్నానండి. ఇంకా నా పాప కూడా అన్నది, మమ్మీ మనం ఉండకే ఎన్ని అవుతుంది మన ఇంట్లో అని. హడావుడిగా తిరిగి రావడం, ఏదో ఉన్నది లేనిది తిని పడుకోవడం అంతే. ఇంకా ఇంటికాడ టైం స్పెండ్ చేయడం అనేదే మర్చిపోయినా అండి నేనైతే. నాకెన్ని టెన్షన్స్ ఉన్నా, నా మనసు ఎట్లున్నా కానీ నెలకొక్కసారి ఇట్లా ఇంటికాడ ఒక డే మొత్తం నాకు టీవీ చూసుకుంటే స్పెండ్ చేయాలని ఉంటుందండి. అట్లయితే నా మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది. లేకుంటే చిరాకు, కోపము, ఇరిటేషను అవన్నీ వస్తాయండి నాకు. మా ఇంట్లో అందరికీ తెలుసు. ఇంకా నా ఫేస్ చూసి అర్థం చేసుకొని సరే రేపు నువ్వు షాప్ కాడికి రాకుంటామే ఇంటికాడ ఉండని చెప్తారు ఇక. ఎందుకంటే నాకు అంత కోపం ఉంటా. ఎన్ని టెన్షన్స్ అయినా ఎంత పనైనా చేస్తాండి, కానీ ఒక నెలకు ఒక్కసారన్నా 20 రోజులకు ఒక్కసారన్నా నాకు ఇంటికాడ ఒక్కదాన్ని ఉండాలని ఉంటుంది. నాకు నచ్చిన మూవీస్ చూసుకుంటూ ఇంట్లోనే, మాది పెద్ద టీవీ కూడా కదండి, సింపుల్ టీవీ, మామూలు టీవీ. నాకు అదే ఇష్టము అంతే. నాకు కొంచెం ఓల్డ్ టైప్గా ఉండడమే ఇష్టం అండి. ఇంకా చపాతీ అయితే చేసిన కదా, చపాతీ చేసిన ఆ రోజు అసలు నిన్న అయితే మేము అన్నమే ఎవ్వరం తినలేదండి. నాకు కూడా మేము ఎలక్షన్స్ ఒకటి మొత్తం తిరిగినాం కదా, ఫీవరిష్గా అనిపించింది, అసలు డల్లుగా హెడేక్ వస్తుంది. ఇక ఆ రోజు అయితే నిన్న అయితే అంత పని చేసుకున్న తర్వాత ఫుల్ ఆయిల్ పెట్టుకున్నాండి నెత్తికి. అయితే విపరీతమైన ఆయిల్ పెట్టుకొని దగ్గరికి జడేసుకొని ఒక పాత నైట్ చేసుకొని ఇక అట్లనే ఉన్నాండి. అందరైతే ఏమైంది నా మొహం చూసి అడిగిరేంది జ్వరం వచ్చింది అయిందని. లేదు ఇక కొంచెం అలసిపోయినా అని చెప్పిన. ఇంకా నేను మొన్న చీర తీసుకున్నా కదా, అసలు మిషన్ కడిద్దామంటే నేను వెళ్ళటనే లేదు. శివరాత్రి కన్నా కొత్త చీర కట్టుకుందాం అని అనుకుంటున్నా, మరి ఇవాళ ఇవ్వాలనుకుంటున్నా, చూడాలి ఏమవుతుందో.
నాకు ఇదే బద్ధకం అండి. బయటికి పోయి నాకు కొన్న దానికి కూడా ఫాల్ వేపియాలన్న చిరాకు. చూసిరు కదా నేను ఎంత ఆయిల్ పెట్టుకున్నా, ముఖానికి కూడా పెట్టుకున్నాండి ఆయిల్. నా మొహం అంతా ఎట్లా నల్లగా అయిపోయిందంటే మొత్తం ఘోరంగా ఖరాబ్ అయిందండి. ఎందుకో అర్థం కావట్లేదు. ఎండ మొత్తం అసలు మామించే పోయిందండి. లాస్ట్ రోజు మేము తిరుగుడే మాది మిస్టేక్ అయింది. ఆ రోజు ఎండ బాగుండే. ఇక తినేసి సైలెంట్. ఆ రోజు నేను నైట్ కూడా ఏం చపాతి తినలేదండి, వట్టిగానే పడుకున్నా. ఇదైతే మార్నింగ్, శుక్రవారం మార్నింగ్ అంటే ఈ రోజుదండి. నల్లు వచ్చింది, మొత్తం నీళ్ళు పట్టుకొని. ఇక నిన్న సాయంత్రం బోలు దోమినా కూడా ఎక్కువ లేవు కదా, అక్కడ ఉన్న కొన్ని బోళ్ళు అయితే దోమేసిన అండి. నీళ్ళు అయితే మొత్తం పట్టుకున్నా. నేను ఇంటికి ఉన్నందుకు నాకు నీళ్ళు రాలేదండి. అబ్బా తెల్లారితో వస్తుందా రాదా, శుక్రవారం అన్నీ కడగాలనుకున్నా కానీ నల్ల అయితే వచ్చిందండి. ఇక మొత్తం కడిగి నిన్న దోమిన బోళ్ళు ఇంట్లో పెట్టేసుకొని, ఇక కొన్ని ఉన్నాయి అవి అయితే దోమేస్తే కొన్ని వేడి నీళ్ళు పెట్టుకున్నాను, తాగేసిన. మంచిగా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి, అంటే మామూలుగా ఇట్లా ఫేస్ వాష్ చేసుకొని వేడి నీళ్ళు తాగినండి. తాగిన తర్వాత ఒక టీ అయితే పెట్టుకున్నా. ఇట్లా మార్నింగ్ టీ కూడా చూపిలే కదా మీకు, చాలా రోజులు అవుతుంది. ఏదైనా మంచి రెసిపీస్ అయితే చూపిస్తానండి ఈరోజు. నిన్న మేము ఎవరం సరిగ్గా తినలే కదా, నిన్న వండిన పప్పు అంతా అట్లనే ఉందండి. ఇంకా పొద్దున అయితే పూరి చేస్తున్నా, లంచ్కి కూడా అదే పెట్టేసిన. పూరి పప్పు ఏం కాదు పెట్టు, పూరి పప్పు అయితే పెట్టు మమ్మీ అంది, అందుకే పెట్టేసిన అండి. ఈరోజు వంట పని కూడా ఏం లేదు. ఇక నాకు ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి నేనైతే క్యారెట్ ఫ్రై చేస్తున్నా, అది కూడా చూపిస్తానండి. రేపు చూపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే మన క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్ చేసిన అండి, అదైతే చూపిస్తారు సాయంత్రం షార్ట్ వీడియో. కొంచెం చాయ్ పెట్టుకొని అలా అక్కడ కూర్చొని తాగి గంట సేపు, ఒక అరగంట సేపు సెల్ చూసుకుంటున్నానండి. అసలు ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా ఉండాలండి. ఎవరైనా సరే ఎంత బిజీగా ఉన్నా కానీ, ఎంత బిజీ పర్సన్స్ అయినా కూడా అప్పుడప్పుడు మీరు కూడా ఒక నెలకొకసారన్నా ఇంట్లో ఓన్లీ టైం స్పెండ్ చేయండి. మనకు కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది, మనకు కూడా కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుందండి. నేనైతే అట్లనే చేస్తా. ఈ తిరుగుడు, ఉరుకులు పరుగులు లైఫ్ ఉంటుంది కదా, పొద్దుగాల లేస్తే. ఇక మన సొంత బిజినెస్ అంటే కొంచెం హడావుడే ఉంటుందండి. ఎప్పుడు పని పడుతుందో తెలియదు, ఎప్పుడు పోవాల్సి వస్తుందో తెలియదు, అసలు అర్థమే కాదండి. అందుకే నేను ఎప్పుడు పొద్దుగాల 11కి పోతే ఒక్కోసారి మా పాపని తీసుకొని వచ్చేస్తా 5కి, గిరాకీ లేకుంటే. ఇంకా గిరాకీ ఉంటే మా పాపని తీసుకుని మా మమ్మీ దగ్గర వదిలేసి నేను 8:30 వరకు ఉంటా అండి. చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. అరే ఏంట్రా బాబు ఇంతగానమా, నాకు అస్సలు అట్లా ఇష్టం ఉండదండి. నాకు పొద్దుగాల లేవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, ఒక మంచి శారీ కట్టుకోవాలి, వంట చేసుకోవాలి, టీవీ చూసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు, టైలరింగ్ అన్న, మిషన్ కుట్టడం అన్న, ఇలాంటి ఏదైనా చేసుకుంటూ ఇంట్లోకి మనం కొంచెం సంపాదించుకుంటూ ఉండాలని నాకు ఇష్టం అండి. అంతేగాని పొద్దుగాల జాబ్లోకి వెళ్ళాలి అలాంటి హడావుడి లైఫ్ నాకు ఇష్టం ఉండదండి. నాకు అస్సలు ఇష్టం ఉండదండి. కానీ నాకైతే ఎప్పుడు ఎందుకో బయటికి పోయే పనులే ఉంటాయండి. నాకు ఏదైతే ఇష్టం ఉండదో ఆ పనులే నా లైఫ్లో జరుగుతాయి ఎప్పుడైనా అంతది. ఇంకా అదే కొంచెం అప్పుడప్పుడు డిసప్పాయింట్ ఉంటాను నేను. అందుకే నేను ఇంట్లో అసలు మిషన్ నేర్చుకోవాలని ట్రై చేస్తాను, నాకు అస్సలు రావట్లేదండి. నేను కొంచెం లెఫ్ట్ హ్యాండ్ కదా, నేను లెఫ్ట్ హ్యాండ్తో అన్ని పనులు చేసుకుంటా. అందుకే మరి నాకు రావట్లేదు అనిపిస్తుంది నాకైతే. ఇంకా టీ తాగిన తర్వాత ఎక్కువసేపు తర్వాత ఇక పూరి అయితే చేస్తున్నా అండి. పూరీలు అయితే ఎంత బాగా వచ్చినాయంటే, పిండిని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి కలిపిన అండి, కొంచెం ఉప్పు వేసి మంచిగా వేడి నీళ్ళు పెట్టి కొద్దిగా మెత్తగా కలుపుకున్న పిండిని నూనె బాగా వేడైన తర్వాత పూరి చేస్తున్నా అండి. అన్నీ ఒకటేలాగా కాలినాయి, గోల్డ్ కలర్ లాగా వచ్చినాయి. అసలు చూడడానికి కూడా చాలా బాగా వచ్చినాయి. మా పాప అయితే ఎంత బాగా చేసినావు మమ్మీ, ఇవి నాకు టిఫిన్లో పెట్టన్నది. మనం పిండి కలిపే దగ్గరనే ఉంటుందండి ఎప్పుడైనా సరే. చపాతీ పిండి కొంచెం మెత్తగా కలుపుకోవాలి. పూరి పిండి ఏంటంటే వాటరు కరెక్ట్ కలిపిన తర్వాత కొంచెం మీదకెళ్ళి కొద్దిగా కొంచెం ఆయిల్ వేసి బాగా గట్టిగా కలపాలండి, కొంచెం మెత్తగా. పూరీ పిండి అనేది కొద్దిగా గట్టిగా ఆయిల్ పోసి కలిపితే పూరీలు అనేది కరెక్ట్గా వస్తాయి. మళ్ళీ మంచిగా నాననియాలండి పిండి. నానిన తర్వాత గోల్డ్ కలర్ వస్తాయి. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసేయండి. కొంతమంది అయితే ఉప్మా రవ్వ కూడా ఒక స్పూన్ వేసి చేస్తారు. నేను అదంతా ఏం వేయనండి, నాకు ఇట్లనే మంచిగా వస్తున్నాయి కదా, ఎందుకు చెప్పండి. ఇంకా పప్పు అయితే వేడి చేసి, మా పాపకు తెలియదు అది నిన్నటి పప్పు అని, ఇంకా చెప్పి అనుకో తినదు. ఎంత మంచిగా ఉందండి టేస్ట్, ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి. అందుకే ఇక పప్పు బాగుంది కదా అని పూరి అయితే చేసి తనకైతే పెట్టి పంపించిన. పొద్దున అట్లా చేసిన కాబట్టి పప్పు మాకు వేస్ట్ కాలేదండి, లేకుంటే ఆ పప్పు అంతా ఏం చేద్దాము. ఇక ఇంకేదైనా చింతపండు నానబెట్టి మళ్ళీ పప్పు చారని చేద్దాం, అట్లా ఎవరు తినరండి. ఇట్లయితే నా అయిపోతుంది, పొద్దున్న వేడి ఉంటే తినేస్తారు. కానీ నేను మధ్యాహ్నం అట్లా పెడితే అసలు తినరు.
చూసిరు కదా, అన్నీ ఒకటేలాగా కాలేయండి గోల్డ్ కలర్గా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మనకు పిండి మెయిన్ మంచిగా కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలండి లాస్ట్కు, అంతే. 2 పావులు ఆయిల్ పోసి కలపండి, సూపర్ వస్తాయి పూరీలు అయితే. వేనీళ్ళతో కలపండి, ఓకేనా ఫ్రెండ్స్. సాయంత్రం షార్ట్ వీడియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.